వాళ్ళు చేసే న్యాయం కూడా పోలీస్ వ్యవస్థకే ఏమవుతారు మీరు? మా వదిన వీళ్ళ బ్రదర్ మీ వదిన. వాళ్ళు చేసే న్యాయము ఆ. పోలీస్ వ్యవస్థకే చేసినట్టు అవుతుంది, పోలీస్ వ్యవస్థ నిలబెట్టినట్టు అవుతుంది. కాబట్టి అంటే ఎట్లుండేది మీ వదిన మీతో? మంచిగా ఉండేది. ఉమ్. అంటే వదిన అంటే తల్లితో సమానం. ఎట్లా మాట్లాడేది లేకపోతే ధైర్యం కానివ్వండి అదంతా ఎట్లుండేది? బాగుండేదండి. కానీ నిజం కూడా అందరూ ఆశ్చర్యపోయేది ఏంటంటే ఒక కానిస్టేబుల్ అయ్యుండి తను ఆత్మహత్య చేసుకుంటే ఇంకా మిగతా మహిళల పరిస్థితి ఏంటి? ఇంత వేధింపులకు గురవుతుంటే ఇక వీళ్ళకి ఎక్కడ రక్షణ అని చెప్పి అందరిలో ఒక క్వశ్చన్ వస్తుంది. మీరు ఎట్లా చూస్తారు దీన్ని? అదే అండి, పోలీస్ వాళ్ళకి ఇట్లా ఇబ్బంది ఉంటే సామాన్య పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది. కాబట్టి మీరు ఏదైనా ఎంక్వైరీ చేసి పోలీస్ ఇప్పుడు వాళ్ళకు కరెక్ట్గా శ్రీధర్ అనే వ్యక్తికి ఉరిశిక్షనో లేకపోతే దానికి సరిపడా శిక్ష వేస్తేనే మీరు వాళ్ళు కూడా పోలీస్ వ్యవస్థకు కూడా న్యాయం చేసినట్టు ఉంటుంది. ఇప్పుడు ఆమె పోలీసు అంటే వాళ్ళ మనిషి అన్నట్టే కదా. ఇప్పుడు ఆమె చావుకే న్యాయం జరగకపోతే మిగతా వాళ్ళకి ఏం న్యాయం చేస్తారు వీళ్ళు? వాళ్ళు ఆ చేసి చూపెడితే బయట వాళ్ళు కూడా నమ్మేటట్టు ఉంటుంది. వ్యవస్థ మీద నమ్మకం ఉంటుంది, ఒక భయం ఉంటుంది, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం కలుగుతుంది. అట్లా తప్పక మీరు మీ వదినతో ఎప్పుడు మాట్లాడారు చివరిగా? ఎప్పుడన్నా కనీసం అంటే కొంచెం ఫ్రెండ్లీగా ఉంటారు కదా మీరు? 4-5 days అవుతుంది. నాకు లాస్ట్ టైం ఒకసారి అంటే కలిసినప్పుడు కూడా 4-5 days కింద నేను కింద ఉంటాము, అన్న వదినాల పైన ఉంటారు. వాళ్ళ అబ్బాయికి అదే మా అన్న కొడుకు స్కూల్ గురించి మా పాప వాళ్ళ స్కూల్లో పోయి మాట్లాడిన గోల్డెన్ ఒక స్కూల్లో మా పాప వాళ్ళు ఉంటారు, అందులోనే ఇద్దాము తీసుకుపోయి మాట్లాడదామంటే సరే అని చెప్పిన. నిన్న వాళ్ళ అమ్మకు కూడా ఇవాళ ఫణితో పోయి నాతో పోయి స్కూల్లో మాట్లాడొస్తా అని చెప్పిళ్ళు, కానీ నాకు ఫోన్ చేయలేదు. ఇంతలోపు ఇది జరిగిపోయింది. వాళ్ళ అమ్మగారితో మాట్లాడిన మాటలు కూడా చివరి అవే, అల్ల కూడా మరిదైన మిమ్మల్ని మెన్షన్ చేసింది. నాతో తీసుకుపోతా అని వాళ్ళు చెప్పిళ్ళు అన్నారు. నాకు ఫోన్ రాలేదు. నాకు కూడా తీసుకుపోయి ముందు రోజు చెప్పింది 2-3 రోజుల కింద పోయి ఒకసారి స్కూల్లో మాట్లాడొద్దాం మనము అని చెప్పింది. సరే అన్నాను, కానీ నాకు మళ్ళీ ఫోన్ కాల్ కూడా రాలేదు. అంటే అసలు ఇక మీ వదిన అయితే తిరిగి రారు, తనకి న్యాయం జరగాలి. ఎట్లా అని మీరు అనుకుంటున్నారు? ఎలాంటి న్యాయం కావాలి మీకు? అదే అండి, బాధితుల్ని కఠినంగా శిక్షించాలి, అవసరమైతే ఉరి శిక్ష కూడా వేయాలి. తద్వారా మీరు వేసే శిక్షను బట్టే న్యాయ వ్యవస్థ మీద నమ్మకం కలుగుతుంది ప్రజలకు కానీ మాకు కానీ. అన్న మీకేమవుతుంది అసలు? ఏంటి పరిస్థితి? మీరు ఇంతమంది అంటే మగవాళ్ళంటే ధైర్యంగా ఉంటారు, అలాంటిది మీరే ఇంత కంటతడి పెట్టుకున్నారంటే అమ్మాయి ఎంత మంచిదై ఉండాలి? యాక్చువల్గా తన స్ట్రాంగ్ పర్సన్, ఎడ్యుకేటెడ్ పర్సన్. నాకు 32 సంవత్సరాల పరిచయం మొత్తం వీళ్ళు. తను ఇట్లా చేసుకున్నది అంటే అసలు ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను నేను. రెండోది ఏంటంటే తను మెన్షన్ చేసింది తనకు ఎంత ఆవేదన ఉందో ఆ లెటర్లో మెన్షన్ చేసింది. ఇప్పుడు పోలీసు వ్యవస్థకు ఒక క్వశ్చన్ మార్క్ వచ్చింది. ఇప్పుడు వాళ్ళు అమ్మాయి వైపు ఉంటారా లేకుంటే వాళ్ళ డిపార్ట్మెంట్ వైపు ఉంటారా అనేది వాళ్ళకే క్వశ్చన్ మార్క్. ఇది పెద్ద టాస్క్ అనే చెప్పాలి, ఇది క్వశ్చన్ కాదు, టాస్కే వాళ్ళకి. 100% టాస్కే మేడం ఇది. ఇప్పుడు లాస్ట్ 3-4 monthsలో వరంగల్ కమిషనరేట్ పరిస్థితిలో 3 అమ్మాయిలు ఉమెన్ పీసీ అందరికీ తెలిసిందే బహిరంగంగా ఆల్రెడీ ఆత్మహత్య చేసుకున్నారు, సస్పెండ్లు అయినాయి, అన్నీ అవుతున్నాయి, వరుసగా జరుగుతున్నాయి. ఇట్లా ఎట్లా చూస్తారు మీరు ఈ వ్యవస్థని? తెలంగాణలో హైదరాబాద్ తర్వాత వరంగల్ అనేది చాలా పెద్ద జిల్లా. మనందరం అనుకుంటాం వరంగల్ పోలీస్ ఆర్ నెవర్ విక్టోరియస్ అనుకుంటాం. మరి ఆ విక్టోరియస్ అనేది వడ్డు నిలబెట్టుకోవాలి అంటే ఖచ్చితంగా ఈ మా చెల్లకు సాధు సంగీతకు ఖచ్చితంగా న్యాయం చేయాలి. ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయ్యో ఆ అమ్మాయి కానీ ఆ అబ్బాయి కానీ ఆ శ్రీధర్ కానీ అరుంధతి కానీ వాళ్లకు కఠిన శిక్ష పడాలి. తర్వాత వాళ్ళ ఉద్యోగాలు పోవాలి. ఇప్పుడు వాడి పరిస్థితి ఏందండి, వాడి పరిస్థితి చిన్న ఉద్యోగుడు, వాడు థర్డ్ పార్టీ ఎంప్లాయీ, వాడు ఒక బ్యాంకులో. వాడి పరిస్థితి ఏంది? 9 సంవత్సరాల అబ్బాయి అంటే ఊహ తెలిసి వ్యక్తి, వాళ్ళ కొడుకు ఊహ తెలిసి ఇప్పుడు వాడి పరిస్థితి ఏంది అక్కడ? మీరు చూస్తూనే ఉన్నారు కదా, అప్పటి నుంచి చూస్తున్నారు కదా. స్నేహితులైన మీరు ఇంత భావోద్వేగానికి గురవుతున్నారు. అవుతాడు. మళ్ళీ మేము 10th నుంచి శిశు మందిర్, ఇంటరు, డిగ్రీ, MBA అంతా ఒకటే కాలేజ్ మేము. అంటే అంత రిలేషన్ మాకు. వాళ్ళ ఇంటి నెంబర్ 29 అయితే మా ఇంటి నెంబర్ 30 మేడం. పక్కన ఇంట్లోనే ఉంటాం. అటాచ్మెంట్ ఎక్కువ మీతోనే ఇక చిన్నప్పటి నుంచి. మీరు దగ్గరగా చూసుంటారు ఆమె, ఎట్లుండేది? చూసినా మేడం, రిలేషన్లో దూరం కావచ్చు కానీ వ్యక్తిత్వం చాలా దగ్గర. మేము అందరం అన్నయ్య ఇంత ప్రేమగా మాట్లాడుతుంటే సొంత చెల్లి కంటే ఎక్కువై ఉంటారు కదా అంత దగ్గర ఉన్నప్పుడు. ఇక మేడం కానీ ఖచ్చితంగా శిక్ష పడాలి మేడం వాళ్ళకు. ఇప్పుడు దీన్ని నీరుగార్చే పరిస్థితి చేస్తే తర్వాత ఏం చేయాలో కూడా మాకు తెలుసు. అంటే ఏం చేయలేరు అనుకుంటారు కావచ్చు, దీనికి ఏం చేయాలో కూడా మాకు తెలుసు. నమ్మకం ఉందా అసలు మీకు వ్యవస్థ మీద న్యాయం జరుగుతుందని? వరంగల్ పోలీసుల మీద నమ్మకం ఉంది కాబట్టి నేను మీతో మాట్లాడుతున్నాను. నమ్మకం లేకపోతే ఎందుకు లేని మేడం వదిలేయండి అని చెప్పేసి మాట్లాడతాను అంతే. నమ్మకం ఉందా? నమ్మకాన్ని పోలీసు వాళ్ళు నిలబెట్టుకోవాలి. 100% నమ్మకం ఉంది మేడం, నమ్మకం ఉంది. న్యాయం చేస్తారని నమ్మకం ఉంది. వాళ్ళకి శిక్ష పడాలి. మా బావకు, మా నాగరాజు గారికి న్యాయం కూడా చేయాలి.
అవసరమైతే ఆమె ఉద్యోగము వీనికి వేరే అడ్మినిస్ట్రేషన్లో ఈయనకు ఉద్యోగం కూడా కల్పించాలి. ఈ పరిస్థితి ఇంటి పక్కన ఉన్నటువంటి స్నేహితులు, తనతో చదువుకున్నటువంటి స్నేహితులు, దగ్గరగా చూసినటువంటి వాళ్ళు కంటతడి పెట్టుకుంటున్నారు, భావోద్వేగానికి గురవుతున్నారంటే తను ఎంత మంచిగా ఉండాలి, సొంత చెల్లెలకు ఉండేది నాతో అంటూ కూడా ఆయన అంటున్నారు. నిజానికి కూడా పోలీస్ వ్యవస్థకి వాళ్ళు ఇది ఒక ఛాలెంజ్. వరుసగా మహిళా కానిస్టేబుళ్ళు లేదా ఒక పదవిలో ఉన్నటువంటి వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటున్నారు. వాళ్ళ పైన ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి, వాళ్ళ పక్కన ఉండేటువంటి వాళ్ళు మిగతా పోలీసుల వల్ల లైంగిక వేధింపులకు గురయ్యి ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఈమె 4వ పర్సన్. ఇలాంటి వ్యవస్థలో ఇంత మీరు ధైర్యం ఇవ్వాల్సిన చోట ఇట్లా అవుతున్నప్పుడు మీకు నిజంగా కూడా వీళ్ళు చెప్పినట్టు పెద్ద టాస్క్ ఇది. మీరు కనుక ఈమెకు న్యాయం చేయలేకపోతే మిగతా మహిళలకి న్యాయం చేయలేరు అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తున్నాం. ఆర్ఎన్ టీవీ, కీప్ వాచింగ్.